త్వరలో స్టీల్ ప్లాంట్ కార్మికుల సమస్యలపై చర్చిస్తానన్నారు పవన్. కార్మికులతో స్వయంగా నేనే మాట్లాడతా అన్నారు. కార్మికుల రక్షణపై యాజమాన్యంతో కూడా చర్చిస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు పవన్. ఒక్కసారి నేను స్టీల్ ప్లాంట్ కార్మికుల అసలు ఏంటి, మీరు స్టీల్ ప్లాంట్ గురించి మీ అభిప్రాయాలు ఏంటి, మీ సమస్యలు ఏంటి అనేది నేనే ప్రత్యేకించి ఈ గొడవ కొంచెం వీళ్ళందరికీ మన మెడికల్ ట్రీట్మెంట్ అంతా ఈ కొన్ని రోజులు అయ్యాక ఖచ్చితంగా నేను నేనే కాల్ఫర్ చేస్తున్న ఒక మీటింగ్. ఒకసారి ఆ మీటింగ్ లో మన విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు అసలు ఏ సమస్యలు ఉన్నాయి, ఏంటి ఉన్నాయి నేను అందరినీ సావధానంగా వింటాం. అది ఒక రౌండ్ టేబుల్ అంటామా, లేదంటే కూర్చోబెట్టేది వారి ఒక ఇంటరాక్షన్ కార్యక్రమం ఏ పేరు పెట్టినా కానీ దానికి నేను ఖచ్చితంగా నేను ఒకసారి ఆ మీటింగ్ నేనే ఆధ్వర్యం నేను ఆర్గనైజ్ చేసి ఒకసారి అందరికి వెళ్తాను. ఈలోపు మనందరం చేయగలిగేది పోయిన ప్రాణాలకి ఎంత విలువ ఇచ్చినా కానీ తిరిగి తీసుకురాలి. వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాయి. స్టీల్ ప్లాంట్ ఇలాంటి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలి అనేది అందరి ఆకాంక్ష.